కొన్ని విషయాలు తనదాకా వస్తే తప్ప మనకు అర్థం కావు. దాదాపుగా దేశంలో ప్రతిరోజు హిందుత్వవాదులు కావచ్చు, కొంత ఆర్ఎస్ఎస్ భావజాలమో లేకపోతే హిందుత్వ భావజాలమో బజరంగ్ దళ్ వ్యక్తులు రోజు మాట్లాడుతూ ఉంటారు. లవ్ జిహాద్ కేసులు బాగా పెరిగిపోతూ ఉన్నాయి. లవ్ జిహాదుల కారణంగా హిందూ అమ్మాయిలు కావచ్చు, క్రిస్టియన్ అమ్మాయిలు కావచ్చు, ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయిల్ని పెళ్లి చేసుకొని వారిని ప్రేమ పేరుతో వంచి తీసుకువెళ్ళి అనేక ఆకృత్యాలకు పాల్పడుతూ ఉన్నారు. ఆ పెళ్లి సమయంలో తదనంతర కాలంలో మొదట బాగానే ఉన్న తదనంతర కాలంలో ఆ అమ్మాయిలు అక్కడ ఇమడలేక అక్కడ ఏదైతే తన పాత సంస్కృతి జీవన విధానాలకు అలవాటు పడి ఉన్న అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో కొత్తగా వచ్చిన సాంస్కృతిక విలువల్లో కావచ్చు లేదా అక్కడున్న పద్ధతుల్లో కావచ్చు ఇమడలేక అనేక హింసలకు గురవుతూ ఉన్నారు. ఆ హింసలకు భాగంగా తను చాలా వరకు కేసులు కూడా మనం మొన్న కూడా చూసాం. నేను ఎప్పుడైతే లవ్ జిహాద్ చేసుకున్నాను పాకిస్తాన్ అమ్మాయిని, ఒక అమ్మాయి ఇక్కడున్న సాఫ్ట్వేర్ అమ్మాయి, తను పాకిస్తాన్ ఒక అబ్బాయిని అంటే ఇక్కడ స్థిరపడి ఇక్కడనే ఉండి ఇక్కడ ఒక అమ్మాయిని హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకొని తదనంతర కాలంలో ఆమెను హింసించడం మొదలుపెట్టాడు మళ్ళీ ఇంకొక పెళ్లి చేసుకోవడానికి. అలాంటి చర్యల మూలంగా ఆమె బయటకు వచ్చి నేను అసలు ఆమె ముస్లిం ఏదో అందరం సమానమే అని పెళ్లి చేసుకున్నాం కానీ ఇలాంటి వ్యక్తి అని నాకు తెలియదు, ఇప్పుడు కేసు పెడితే తప్ప ఆయన పాకిస్తాన్ వ్యక్తి అని నాకు ఈరోజు వరకు కూడా తెలియదు అని చెప్పేసి ఆమె మాట్లాడింది. అంటే ఇలాంటి కేసులు బయటకు వచ్చిన కేసులు కొన్ని, కానీ బయటికి రానివి వేలల్లో లక్షల్లో ఉంటున్నాయి. దేశం మొత్తంగా చూసుకున్నట్లయితే ఇలాంటి కేసులు చాలా వరకు ఉంటున్నాయి. దాని పేరుతో ఇలాంటి వ్యవస్థల పేరుతో కూడా కేరళ ఫైల్స్ సినిమా కూడా రావడం జరిగింది. కానీ కొంతమంది దాన్ని ఫేక్ అని అదని ఇదని విమర్శిస్తూ ఈ కమ్యూనిస్ట్ పార్టీలు అయితే ప్రధానంగా ఈ కేరళలోని కమ్యూనిస్ట్ పార్టీలు అయితే ప్రధానంగా ఆ సినిమాను మా రాష్ట్రంలో నడపనివ్వము అనేసి కూడా నిషేధం విధించింది ఆ కేరళ ఫైల్స్ సినిమా మీద. కానీ ఇప్పుడు అదే పార్టీ సభ్యుడు కేరళకు సంబంధించిన సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు పివి భాస్కరన్ కుమార్తె సంగీత, తను ఆల్రెడీ డైవోర్స్డ్, కానీ మళ్ళీ డైవోర్స్ అయిన తర్వాత విషయం తెలుసుకున్న తర్వాత ఒక ముస్లిం అబ్బాయిని నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఇంట్లోకి వచ్చింది. పెళ్లి చేసుకుంటానని ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే ఈ అమ్మాయి దాదాపు నా తండ్రి నన్ను హింసిస్తున్నాడు, నన్ను గృహ నిర్బంధం చేసి నాకు ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకోకుండా అడ్డుకుంటున్నాడు, నన్ను తీవ్రంగా హింసకు గురి చేస్తున్నాడు, శారీరకంగా వేధిస్తున్నాడు మా తండ్రి అంటూ ఆమె సోషల్ మీడియా వేదికగా ఆమె ఒక వీడియో రిలీజ్ చేసింది. ఇదంతా బయటికి వచ్చి ఈ అమ్మాయి తన యొక్క నేను ఇష్టపడ్డ ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకోకుండా అడ్డుపడుతున్నాడు మా తండ్రి అని అంటే తప్ప అసలు అక్కడ లవ్ జిహాద్ జరిగిందని చెప్పేసి మనకు విషయం తెలియలేదు. కానీ ఈయన వాస్తవంగా సిపిఎం కానీ కమ్యూనిస్ట్ పార్టీలు ఏం మాట్లాడుతూ ఉంటాయి, అందరం సమానమే. ఇప్పుడు కేరళ ఫైల్స్లో కేరళలో లవ్ జిహాద్ కేసులు ఎక్కువయ్యాయి అని చెప్పి అతను ఒక సినిమా తీస్తే ఆ సినిమాను కూడా ఆడించినటువంటి కరడుగట్టిన సెక్యులరం వాదులైనటువంటి పార్టీ సభ్యుడు సిపిఎం సభ్యుడు పివి భాస్కరన్ ఇప్పుడు మాత్రము నా కూతురు లవ్ జిహాద్కు గురైంది అంటే ఏమవుతుంది, లవ్ జిహాద్కు గురైతే లవ్ జిహాదో వీక్ జిహాదో మీరైతే ఒక రకంగా మీరందరూ సెక్యులర్ వాదులే కదా, మరి సెక్యులర్ వాదులైనప్పుడు ఏ కులం అవుతుంది ఏ మతం అవుతుంది ఆమె ఏం చిన్నపిల్ల కాదు, 10 ఏళ్ళ పిల్ల కాదు. కనీసం ఆమె ఒక ఆల్రెడీ ఒక పెళ్లి చేసుకొని అక్కడ ఉన్న బాధలు అనుభవించి ఇబ్బందులు వెలిచి తను ఒక అది ముస్లిమో క్రిస్టియనో ఎవరో ఒకరు ఆ అబ్బాయిని ప్రేమించి ఇంటికి వచ్చి మంచిగా నాన్న నేను ఒక ముస్లిం అబ్బాయిని ప్రేమించాను, ఈ ముస్లిం అబ్బాయిని నేను పెళ్లి చేసుకుంటాను అన్నప్పుడు నీ సెక్యులర్ భావజాలంతో తనను పెళ్లి చేయొచ్చు కదా, పెళ్లి చెయ్యాలి. కానీ ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు, ఇంట్లో అంటే తన ఇంట్లో అయితేనేమో ముస్లింలకు పిల్లనివ్వద్దు, కానీ బయటకు వచ్చి మాట్లాడేది ఏంటిది,
ఈ లవ్ జిహాద్ కేసులు ముస్లింలు హిందువులు ఇవన్నీ వేరే హిందుత్వ శక్తులు మాత్రమే మాట్లాడుతూ ఉంటాయి. ఆర్ఎస్ఎస్ వాదులు, ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన వ్యక్తులు మాత్రమే మాట్లాడుతూ ఉంటారు. ఈ దేశంలో అలాంటి వ్యక్తులు ఏం లేదు, లవ్ జిహాద్ లేదు, అసలు ఎలాంటి విభేదాలు లేవు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. కానీ తన ఇంట్లో లవ్ జిహాద్ కేసు జరిగితే మాత్రము తను అడ్డుకుంటాడు. ఆ అమ్మాయిని, మేజర్ అయినటువంటి అమ్మాయిని, దాదాపు అమ్మాయి వయసేమి 10-20 కాదు, దాదాపు 26 సంవత్సరాల అమ్మాయి, ఆ అమ్మాయిని గదిలో బంధించి అవసరం అనుకుంటే చంపేస్తా అని కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ అమ్మాయిని అవసరం అనుకుంటే చనిపో అని కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ అమ్మాయిని సోదరుడు, తండ్రి ఇద్దరు కూడా ఆఖరికొస్తే ఆమెకు రావాల్సిన ఆస్తిని కూడా ఆమె పేరు మీద లేకుండా బలవంతంగా కొడుకు పేరు మీద రాయించి ఆ అమ్మాయిని అనేక రకాలుగా ఇక్కడ ఈ పివి భాస్కరన్ అనే వ్యక్తి హింసించి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఏదైనా ఆ బాధ ఏదైతే ఉందో, ఆ ముళ్ళు ఏదైతే ఉందో తనకు కుచ్చితే తప్ప నొప్పి తెలియదు. అదే వేరే వాడిని కుచ్చితే వీనికి ఎట్లా నొప్పి తెలుస్తుంది? తెలియదు. కానీ హిందుత్వ శక్తులు మాట్లాడుతున్న లవ్ జిహాద్ కేసులు మా హిందూ అమ్మాయిల్ని లవ్ జిహాద్ పేరిట, ప్రేమ పేరిట పెళ్లి చేసుకొని ఇబ్బందులు గురి చేస్తున్నారు. శారీరకంగా వాడుకొని తర్వాత కొన్ని సూటేసుల్లో ముక్కలుగా నరికి కూడా సూట్ కేసుల్లో భద్రపరుస్తున్నారు, ఫ్రిడ్జుల్లో పెడుతున్నారు ముక్కలను, అంటే మా అమ్మాయిల ముక్కలను అని చెప్పేసి ఇటు బజరంగ దళ వాదులు కావచ్చు, హిందుత్వవాదులు కావచ్చు, అనేక రకాలుగా రోజు మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలకు మర్మము ఇంటిదాకా వస్తే తప్ప అర్థం కాదు అనేది ఇక్కడ పివి భాస్కరన్ చేస్తున్న చర్యలను చూస్తే అర్థమవుతుంది. అంటే ఆ నొప్పి ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు తనకు అర్థమవుతా ఉంది. కానీ బయటకు వచ్చి వీళ్ళు మాత్రము అవి ఏం లేవండి, లవ్ జిహాద్ చేసుకోవచ్చు, ఇంకా ఎంకరేజ్ చేస్తారు. ఒకవేళ ముస్లిం అబ్బాయి కనుక హిందూ అమ్మాయిని తీసుకొని వచ్చి కనుక పెళ్లి చేసుకుంటా అంటే వీళ్ళు దగ్గరుండి పెళ్లి చేసి మేము అండగా నిలబడతాం, మేము వాళ్ళకి అట్లా చేస్తాం, వీళ్ళకి ఇట్లా చేస్తామని చెప్పేసి వీళ్ళు బహిరంగ వేదికల మీద మాట్లాడుతూ ఉంటారు. దాన్ని ప్రోత్సహిస్తున్నట్లుగా కనబడుతూ ఉంటుంది. కానీ వాళ్ళ ఇంట్లోకి వస్తే మాత్రం ఇలా వ్యతిరేకిస్తూ ఉంటారు. అంటే మన దేవుడు ఏమైనా పర్లేదు, నా ఇంట్లో మాత్రం మంచిగా ఉండాలి, అంటే మంచి చెప్పడానికే నీతులు ఆచరించడానికి కాదు అనేది ఈ కమ్యూనిస్ట్ సిద్ధాంతంగా మనకి ఇప్పుడు ఈ యొక్క సంఘటనను గుర్తుపెట్టుకుంటే అర్థమవుతుంది.